సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్త్ గేమింగ్. ఇవాళ అయితే మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. మ్యాక్సిమం అదే ఆడతాం. సో దాంట్లో క్లాష్ స్క్వాడ్ ఆడుతున్నాం. సో మ్యాచ్ మేకింగ్ అయితే అయింది. ఓకే, లోడ్ అవుతుంది గైస్. ఓకే, మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. మనం యూఎస్పీ 2 అయితే తీసుకున్నాం. నేనైతే మ్యాక్సిమం దాన్నే ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే దీన్ని ఎక్కాం గైస్. ఓకే, అక్కడ మిస్ అయిపోయింది. అదే డ్యామేజ్ అవుతారా కనిపించలేడు గైస్. ఓకే, ఇవ ఇక్కడ ఒకడు వస్తున్నాడు, వాడికి ఇచ్చేద్దాం. ఆగండి, మనం ఫస్ట్ మెడికిట్ వేసుకున్నాం గైస్, తర్వాత వెళ్దాం. ఓకే ఓకే, వీడికి శూన్య పడ్డది. వీడు నాకు కరెక్ట్ టైం కొరియన్ వేసేస్తా గైస్, లేకపోతే మళ్ళీ డ్యామేజ్ పడుతుండే మడ్డలతోటి. సో ఎప్పుడైతే వీడికి వేసేద్దాం. వీడు నాకు అయ్యా గైస్, వీడు లేసాడు గైస్, వాడు వెళ్ళిపోతున్నాడు గైస్. మనకైతే చాలా తక్కువ హెచ్పోయింది గైస్. 1 more నాక్ గైస్. ఓకే ఓకే, వీడిని కూడా వేసేసారు గైస్. ఓకే, వీడు కూడా అయిపోయాడు. ఫస్ట్ రౌండ్ అయితే మనం గెలిచేసాం గైస్. హైయెస్ట్ మనమే కిల్స్ అన్నారా. ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం యూఎంపీ అయితే తీసుకుందాం గైస్. ఓకే, మనకి ఇది ముఖ్యం గైస్, పిల్లికి ఉండాలా, అప్పుడే మనకి ఓరియన్ క్యారెక్టర్ పనిచేయడానికి వస్తుంది. ఓకే, ఇంతసేపు ఇక్కడ పిల్లల దగ్గర అయితే మనం ఉందాం గైస్. ఆడు వెళ్ళిపోయాడు అక్కడ నుండి. చెప్పదండి, మనం కూడా వెళ్ళి ఆడికి చూపిస్తాం. మనకి దింపుతాయి పిల్లట్లు. కుట్రా 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 కుట్రా. అరే అరే గైస్, ఇట్లా టీమ్మేట్స్ వచ్చి కొట్టినప్పుడు మాత్రం చాలా ఇరిటేటింగ్ వస్తుంది. ఫుల్ డ్యామేజ్ మంది ఉంటుంది, వెనకాల నుండి వచ్చి ఒక్క బుల్లెట్ వేస్తారు అంతే గైస్. వీడిని కొడదామంటే వీడిని కూడా మా టీమేట్ కొట్టేశాడు. కాకపోతే మనమైతే ఏం డ్యామేజ్ వేయలేమనుకోండి. ఒక్క కిల్ కూడా రాలేదు గైస్ సెకండ్ రౌండ్లో. గైస్ వెళ్ళండి. థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. మన దగ్గర అయితే ఇంకా ఆగ్ తీసుకున్నాం. ఏఎంపీ ఉంది అనుకోండి, ఆగ్ తీసుకున్నాం. ఇంకోటి లాంగ్ రేంజ్కి పనికి వస్తుందని. సో డిజర్టికల్ తీసుకుందామంటే డిజర్టికల్ లేదు గాయస్ లాంగ్ రేంజ్ కోసం. ఓకే, అరే గాయస్ నెట్వర్క్ పోయింది గాయస్. ఓకే ఓకే, వెళ్ళరా. వచ్చింది గాయస్. మళ్ళీ ఇలా ఒక్కోసారి నెట్వర్క్ పోతే మాత్రం మళ్ళీ పోయింది. అయితే పిచ్చులు వేస్తుంది గాయస్ ఇవాళ. వచ్చేసింది. అక్కడ కూడా ఉన్నట్టున్నాడు గైస్, వాడు స్కిల్ వేసాడు. ఓకే, ఎవడు కనిపిస్తలేడు. అబ్బా, మళ్ళీ పోయింది గైస్ నెట్వర్క్. అరే చేస్తుంది. అవును, డ్యామేజ్ వచ్చినట్టు గైస్. నెట్వర్క్ పోయింది కదా. సో నాకు చేసేసాడు ఒకడు, అయితే డౌన్ అయిపోయినాం. మళ్ళీ పోయిందా, పిచ్చిలు వేస్తున్నా నెట్వర్క్ పోయినట్టే. ఫస్ట్ ఒక రౌండ్ అలా కూర్చుంది గైస్. ఇప్పుడు 4th రౌండ్. సో మనమైతే ఇప్పుడైతే కొద్దిగా కష్టంలో ఉన్నాం కాబట్టి MP5 అయితే తీసుకున్నాం. ఎందుకంటే అది కష్టంలో ఉన్నప్పుడు అది కాపాడింది గైస్ మనల్ని చాలాసార్లు. అందుకే MP5 కాపాడుతాను ఒక నమ్మకంతో తీసుకున్నాను. దాన్ని అయితే అదే ఎన్హాన్స్ చేశారు గైస్
MP5ని. ఓకే, మనం ట్రైన్ మీదకి ఎక్కేద్దాం. ఈ ట్రైన్ మీద కూడా వెళ్ళి వాళ్ళ పైన మేము వెళ్తున్నాం. కొడుతూనే ఉన్నారు గైస్ ఒక్కడైతే. ఈ రౌండ్లోనే విన్ అవ్వాలి గైస్, లేదంటే ఇక్కడ కూడా వస్తున్నాడు. అబ్బా, వాడిని మా వాళ్ళు వేసేసారు. పర్లేదులేండి, నాకు ఒక్కడ వ్యూకం వేసుకొని వచ్చాడు గైస్. ఓకే, వాడు నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. వాడు వచ్చి కొట్టాడంటే అబ్బా అనుకుంటున్నాను వచ్చి కొడతాడని కొట్టేసినాడు. అమ్మాయి సో ఎలిమినేషన్ ట్రిప్లు అయితే చేస్తున్నాం గైస్. అంటే మనం 2 బుల్లెట్లు కొట్టేలోపు వాడు ఎన్ని బుల్లెట్లు కొట్టింది సార్ గైస్. ఏం ఎట్లా ఆడుతుందేమో. అరే వెళ్ళవే, ఇదేంటి స్పైడర్ వదిలింది. వెళ్ళవే అంటే స్పైడర్ వదిలిందండి గైస్. మరి రౌండ్ పోయింది గైస్. 2 రౌండ్స్ మేము 2 రౌండ్స్ ఆడలేం. ఓకే సరే, న్యూ రౌండ్ స్టార్టింగ్. మనమైతే ఇప్పుడైతే VSS తీసుకుందాం గైస్. ఓకే, ఇది లాంగ్ రేంజ్కి పనికి వస్తుంది, షార్ట్ రేంజ్కి పనికి వస్తుంది. దీన్ని కూడా నమ్మొచ్చు గైస్. VSSని కాపాడిద్ది కొద్దిసార్లు. ఎట్లన్నా విన్నాలి గైస్. ఈ మ్యాచ్ అయితే పక్కా విన్నవాలి. ఇక్కడైతే కూర్చున్నాం. వాడు వస్తే డ్యామేజ్ ఇద్దాం. కొట్టేశాడు గైస్. రివైవ్ ఇచ్చిందిలే. ఇందాక బాటని తిట్టుకున్నాంలే, రివైవ్ ఇచ్చింది ఇప్పుడు. ఓకే, మెడికిట్లు వేసుకున్నాం. రావట్లేదు కాబట్టి గ్లోవల్ వేయాల్సిన అవసరం లేదండి. ఓకే, మేమైతే కిందికి వెళ్ళాము. సరే, వాడు వచ్చినట్టున్నాడు. గైస్ నేను ఓరియన్ మీద వస్తా కదా గైస్, బట్ అచ్చా అరే వాడు ఒక్క బుల్లెట్ కొట్టుంటే అయిపోతుండే గైస్. చా ఓరియన్ కూడా రాలేదు కరెక్ట్ టైంకి. చా ఇది ఒకటి ఎప్పుడు జోన్లోనే పడి వచ్చేది. ఓకే, 3 రౌండ్స్ పోయినాయి. వాళ్ళు 3 రౌండ్స్ విన్ అయిపోయారు కంటిన్యూగా. ఇప్పుడు మనం 2 రౌండ్స్ విన్ అవ్వాలా. అయితే రౌండ్ 6 మనం MP5 తీసుకుందాం గైస్. అప్గ్రేడ్ చేసేద్దాంలేండి. ట్రిబుల్ చిప్ పోయింది. EP ఫుల్ ఉండాలా. గ్లోవల్స్ 4 వచ్చేసినాయి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పట్టించుకోకండి. ఓకే ఓకే, స్లైడ్ ఎక్కినప్పుడల్లా అబ్బా డ్యామేజ్ సార్ గైస్. మరి కిట్టేసుకోరా రే. వాడు నాకు కనిపించాడా? దన్న వేసేయడమే. వాడన్నా నాకు కిల్ చోరీ చేయాలా? వాడికి ఉంటుంది చూడండి గైస్. ఇక్కడ వస్తున్నాడు. అరే ఎవడురా? వాడు డ్యామేజ్ ఇచ్చాడు గైస్. కొద్దిగా ఎక్కువ ఏం కాదు. ఈపీ కూడా కొట్టుకున్నా కదా గైస్. ఓకే, EP వేసుకున్నాం. MP40 కూడా పెట్టేసి. ఓకే, ఒక హెడ్ నాకు వీడిది నాకు అవ్వాలి. నాకు అవుతాడు. ఓకే, అదే ఇవ్వాలి. నాకు హెడ్ ఇవ్వద్దు, హెడ్ రేపర్. ఓకే, 3 రౌండ్స్ అయిపోయినాం గైస్. ఎక్కడ మ్యాచ్ పోతుందా అనుకున్నాం గైస్. అరే దీన్ని ఒకసారి ట్రై చేయాలి గైస్. ఎప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయాలి? బెస్ట్ లెవెల్ 4. ఓకే, ఇప్పుడు ఓడొకడు వస్తాడు కదా, వాడి మీద అది
జుజుత్సు కైసెన్ దాన్ని జుట్సు వాడదాం గైస్. మనం దాంట్లో ఏమంటారో తెలీదు. నరుటోలో అయితే జుట్సు అంటారు. సో మనం కూడా జుట్సు అనేసాం గైస్. అట్లా ఉంటుంది. ఓకే, 3 ఎనిమిస్ వస్తే బాగుంటుంది. ఓ ఒక నాక్ చేసారు, కిల్ కూడా చేసేసినారు గైస్. సో 3v4 సిచ్యువేషన్ అన్నమాట. అక్కడ ఎవడో వచ్చాడు గైస్. నాకు తెలిసి వాడి దగ్గర యూఎస్పీ ఉన్నట్టుంది, లేకపోతే డ్యామేజ్ పడుతుంది మనకి. ఇప్పుడు అది వాడదాం గైస్. ఓకే వాడినాం గైస్. వాట్ ఈస్ దిస్? ఓకే కొట్టేసాను. అయిపోయినా అంతేనా? ఓ మనం ఒక్కనే కొట్టేలోపు అక్కడ ఇంకోటి కూడా కొట్టేశాడు. సో ఇంకా ఆ మిగిలిన ఇద్దరిని కూడా మనమే కొట్టేద్దాం గైస్. కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే ఇక్కడ కూడా ఉన్నట్టుందో. అరే ఇప్పుడు ఓ అరే ఫుల్ డ్యామేజ్ రా. కొట్టేళ్ళిపోయారు గైస్. ఓకే వీడిని వేసేద్దాం. వీడిని కూడా కొట్టేయాలా? అయిపోయింది. ఓకే గైస్ మ్యాచ్ అయితే మనమే విన్ అయిపోయాం. ఓకే మనమే హైయెస్ట్ కిల్స్ అనమాట. హెడ్ డ్రాపర్ కూడా వచ్చింది. ఓకే బాయ్ బాయ్.